వచ్చేసి ఫ్లినోహారా యూనిఫామ్. ఇది హెచ్ సైలెంట్ అనుకుంటా. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళ బాబు కూడా 3.5 year old. వాళ్ళు కూడా సేమ్ కదా. వెరీ వెరీ కంజెస్టెడ్ షాన్. చూడు ఇక్కడంతా సీసీ కెమెరాస్ అంతా కూడా ఓకే, బాగానే ఉన్నాయి మనకంతా. సో ఇప్పుడు మనము ఒక 10 minutes ఉంది మనకు డ్రైవ్. 8 minutes డ్రైవ్ ఉంది మనకి. 8 minutesలో డ్రైవ్ వెళ్తే టికెట్స్ వస్తాయి మనకు బేసిక్గా. సో అది హైవే, మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళేదంతా హైవే షాన్. సో హైవేలో మనకి టోల్ ఉంటుంది. వెళ్ళిపోయి త్వరగా వెళ్ళిపోయాం, మనకు ఒక 5 minutes సేవ్ అయ్యింది, కానీ మనం వెళ్ళట్లే. ఓకేనా, మనం ఇటే వెళ్దాము. ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు, మా ఫ్రెండ్ వచ్చిలే మనకి అక్కడికి. ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు కాబట్టి మనం ఇట్లా వెళ్తున్నాం. ఓకేనా, చూద్దాం స్టాక్ ఉందో లేదు. మనం వెళ్ళేది చార్టర్డ్ స్కూల్ షాన్. ఇక్కడ 2 category స్కూల్స్ ఉంటాయి, నీకు తెలుసు కదా. పబ్లిక్ స్కూలు, చార్టర్డ్ స్కూలు. పబ్లిక్ స్కూల్కి యూనిఫామ్ అవసరం లేదు మనకి. చార్టర్డ్ స్కూలు ప్రీK3 నువ్వు చదివేది. కిండర్ గార్డెన్, ప్రీ కిండర్ గార్డెన్ 3 years old. పబ్లిక్ స్కూల్లో అయితే 4 years old ప్రీ కిండర్ గార్డెన్ నుంచే ఉంటుంది మనకి. నీకు అందుకని ఇక్కడ యూనిఫామ్ ఉంటుంది, ప్లస్ నీకు రూల్స్ కూడా స్ట్రిక్ట్గా ఉంటాయి కంపేర్ టు పబ్లిక్ స్కూల్. ఏం చేస్తావు నాన్న, ఫ్రెండ్స్ చేసుకుంటావు మంచిగా అక్కడ. ఇటు చూడు, ఇంకా నీకు స్కూల్ బ్యాగ్ కొనాలి. యూనిఫామ్ ఉండాలి నాన్న నీకు స్కూల్ బ్యాగ్కి. సారీ, ట్రాన్స్పరెంట్ స్కూల్ బ్యాగ్ అండ్ ఒక లంచ్ బాక్స్ కొనాలి నీకు. చాలా ఉన్నాయి షాన్. అది పనికిరాదు మా. ఇది ఐసర్ తెచ్చింది గిఫ్ట్, నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఇచ్చింది ఒక అమ్మాయి గిఫ్ట్గా. బట్ అది వర్కౌట్ అవుతుంది దీనికి, ఎందుకంటే వీళ్ళకి ఐటమ్స్ బ్యాగ్లో ఏమన్నా ట్రాన్స్పరెంట్ కనబడాలి మెయిన్ రోడ్. కాబట్టి అది కూడా కొనాలి. సో ఆల్మోస్ట్ వీటికి $400-500 అయింది మనకి స్కూల్ జాయినింగ్. ఇక్కడ యూజువల్గా ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి స్కూల్స్ అన్నీ కూడా టెక్సాస్లో. అండ్ అరౌండ్ ఏప్రిల్ ఎండ్ అయిపోతాయి. ఆల్మోస్ట్ మే, జూన్, జూలై, ఆగస్టు 3 to 4 months వస్తాయి వీళ్ళకి బేసిక్గా హాలిడేస్. ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, కానీ ఏప్రిల్ ఆర్ మేలో ఉంటాయి వీళ్ళకి లాస్ట్ వర్కింగ్ డే అప్పుడు స్కూల్. అందుకే ఆ టైంలో ఎక్కువ ఇండియాకి వెళ్తుంటారు ఫ్యామిలీస్ అంతా కూడా. ఉండాలి ఇప్పుడు స్కూల్ అటెండెన్స్ మ్యాండేటరీ 90% ఉండాలి షాన్. నీకు అర్థమైందా? 90% అటెండెన్స్ ఉండాలి. అటెండెన్స్ తగ్గిందా దట్స్ ఇట్, నువ్వు మళ్ళీ ప్రమోట్ కావు నెక్స్ట్ క్లాస్కి. అండ్ ఇంకోటి, డైలీ మనం ఎంత ½ hour డ్రైవ్ చేయాలి. యాక్చువల్గా మనకు ప్రతి మేజర్ రోడ్స్ అన్నింటిలో కూడా టోల్ రోడ్స్ ఉంటాయి అండ్ సర్వీస్ రోడ్స్ ఇవి ఉంటాయి. టోల్ రోడ్స్కు టికెట్ డబ్బులు పే చేయాలి, సర్వీస్ రోడ్స్ అయితే అవసరం లేదు. లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి ఫ్లైఓవర్ ఉన్నంత టోల్ రోడ్స్. బ్రిడ్జ్ పడ్డది మనకి. సో ట్రైన్ వెళ్తూ ఉంది, సిల్వర్ లైన్. సో ఇట్లా మ్యాండేటరీగా ఇట్లా మల్టిపుల్ రోడ్ లైన్స్ బ్లింక్ అవుతూనే ఉంటాయి. అండ్ కొన్ని చోట్ల ఇవి ఉండవు కూడా, బ్యారికేడ్స్ ఉండవు. అది కదా గేటు మనకు ఉన్నట్లుగా ఇక్కడ గేట్లు కూడా ఉండవు కొన్ని చోట్ల. ఇండికేషన్ సిగ్నల్ బట్టి పోతూ ఉండాలి. సో ఇప్పుడు ఓపెన్ అయింది, లెట్స్ గో విత్ కాషన్. ఇది ప్రీస్టన్ వుడ్ టౌన్ సెంటర్. ఇది క్లాత్స్ ఉండేది షాప్. సో వీళ్ళు స్పెసిఫిక్ సెలెక్టివ్ స్టోర్స్ ఉంటాయి, ఆ స్టోర్స్లోనే మనం తీసుకోవాలి. అండ్ ఈచ్ యూనిఫామ్కి మనకు $35 నుంచి $45 దాకా ఉంటుంది. అవి కూడా స్పెసిఫిక్ కలర్స్ వస్తాయి, 2 colors ఉంటాయి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే కింద ఏదైతే ఉందో ఫ్లైఓవర్ కింద ఉన్నదంతా అది హైవే. కొన్ని చోట్ల రోడ్డుకు బ్రిడ్జ్ చేస్తారు, కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్ వెళ్తుంది, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఇక్కడ చూస్తే మనకు సర్వీస్ రోడ్డు పైన వెళ్తుంది, సర్వీస్ రోడ్డు కింద టోల్ రోడ్ ఉంది. కొన్నిసార్లు ఏమైతే సర్వీస్ రోడ్డు పైన ఫ్లైఓవర్ మీద ఉంటుంది. సో అది డిపెండ్స్. సో ఇలా ఎగ్జిట్స్ ఉంటాయి, ఎగ్జిట్స్ దగ్గరంతా మనకి ఇది మెర్జ్ అయిపోతుంది. సో మెర్జ్ అయినప్పుడు మనం చాలా కాన్షియస్గా ఉండాలి. అలాంటప్పుడు మెర్జ్ అయ్యేటివి ఎగ్జిట్ అయ్యే కార్స్ ప్లస్ సర్వీస్ రోడ్ కార్స్ క్లాషెస్ చాలా ఛాన్స్ ఉంటాయి. సో కాన్షియస్గా ఉండాలి. అండ్ ఇక్కడ యాక్సిడెంట్స్ అయితే మనకు చాలా డేంజరస్గా ఉంటుంది. ఐ మీన్ స్మాల్ యాక్సిడెంట్స్ ఉండవు. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రీస్టన్ వుడ్ టౌన్ సెంటర్. సో ఇది సెక్షన్ చూద్దాం మరి మన షాప్ ఎక్కడ ఉందో ఏంటి పరిస్థితి. స్టాప్ బోర్డ్. ఓకే, లెట్స్ గో ఫ్రంట్. ఓకే, మన షాప్ అక్కడ ఉంది షాన్, గ్రీన్ కలర్లో ఫ్లైనో.
డోర్ వేసి. వెరీ గుడ్, క్లోజ్ ద డోర్. ఇంత డర్టీగా ఉంది ఇషాన్ కారు, నీట్గా మనం క్లీన్ చేయాలి ఇషాన్. సో చూద్దాం ఇషాన్, మనకి మోస్ట్లీ స్టాక్ ఉండదు, మెజర్మెంట్ ఇషాన్ మెయిన్ రోడ్లో ఉండదు, సో స్టాక్ ఉండదు ఇక్కడ ఇషాన్. ఓకేనా, మీ సైజులు ఇస్తాము. కలర్స్ కావాలంటే అమ్మని అడుగుదాం ఏ కలర్ కావాలి నీకు. ఓకే, అమ్మ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా మనం. సో ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి, మనం చూడాలి షార్ట్ లిస్ట్ చేసి ఏ కలర్ అనేది. డైలీ నేను ఆల్మోస్ట్ 13 మైల్స్, అంటే మనకి 20 to 30 minutes వన్ వే పోవడానికి ఉంటుంది. సో అట్లా డైలీ నేను పోయి పికప్ డ్రాప్ 2 చేయాలి నేను. కానీ ఇక్కడ కార్ పూల్ ఆప్షన్ లేదు కాబట్టి మనకు. లెట్స్ గెట్ ఇన్ సైడ్. ఇది ఒక డ్రెస్ అయితే ఉంది షాన్, ఒక కలర్ రెడ్ కలర్. చూద్దాం YS నీకెళ్ళి ఇది చూడు కలర్ సెట్ అవుతుందా. ట్రయల్ రూమ్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో అక్కడ ఫిట్టింగ్స్ రూమ్స్ కూడా ఉన్నాయి మనకి చూసుకోవడానికి. సో నువ్వు కావాలంటే ట్రై చేయొచ్చు, కానీ మనము వేరే షాప్ ఉంది అక్కడ స్టాక్ ఉండొచ్చు మోస్ట్లీ, అక్కడ తీసుకుందామ్మా. లెట్స్ వెయిట్. ఎన్ని వెరైటీస్ ఆఫ్ యూనిఫామ్స్ అంటే అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మోస్ట్లీ గర్ల్ సెక్షన్స్, బాటమ్స్, యా జంపర్స్, కిడ్స్ అండ్ స్కర్ట్స్, గర్ల్స్ స్కర్ట్స్, బ్లౌజెస్. ఇదంతా గర్ల్ సెక్షన్ షాన్, ఇదంతా గర్ల్ సెక్షన్, మనకేం పనికిరాదు. బెల్ట్స్ కూడా ఉన్నాయి షాన్. ఇది వీళ్ళ బ్రాండ్ షాన్, చూసినా ప్రైస్ కూడా ఉన్నాయి షాన్. సో ఎక్కడ కానీ ఇక్కడ ప్రైస్ లేవు చూసినా షాన్. కొన్నాం కానీ సాక్స్లు నువ్వు చూస్తే సాక్స్లు, బెల్ట్, టై అండ్ మోడల్ కూడా పెట్టారు సార్. యూనిఫామ్స్ కానీ బట్ బ్లేజర్స్ మీకు సెట్ అయితే బాగున్నాయి. సో ఇక్కడ మనకి ఏం తీసుకుంటావు ఇషాన్? డ్రై ఫిట్ తీసుకుంటావా ఇషాన్? నువ్వు డ్రై ఫిట్ తీసుకుంటావా, కాటన్ తీసుకుంటావా, ఏది కావాలి? కాటన్ క్లాత్, డ్రై ఫిట్టా? డ్రై ఫిట్ అంటే ప్లాస్టిక్ లా ఉంటుంది, కాటన్ అంటే కొంచెం నార్మల్ క్లాత్. ఓకేనా, ఇది డ్రై ఫిట్ కాదు బేసిక్గా. నువ్వు నేను వెళ్తావు కదా వాలీబాల్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటావు కదా, ఇది డ్రై ఫిట్. ఇది ఏం చేస్తా తీయద్దు డోంట్ ఓపెన్ ఇట్. వేసుకుంటావా? వేసుకో. రేపు కానీ ఎల్లుండి కానీ డల్లాస్కి వెళ్ళి రావాలి. డల్లాస్ బ్రాంచ్ ఏదో పెద్దదంటే అక్కడ స్టాక్ అవుతుంది. వెళ్ళాం బ్రో. వీడియో ఆన్ చేయకుండా మాట్లాడుతున్నానమ్మా. సో ఏంటి షాన్, నీకు డ్రై ఫిట్ అండ్ కాటన్ లాంగ్ స్లీవ్స్ 3 ఆప్షన్ ఉన్నాయి. షార్ట్, ప్యాంటు. ఓకే, షార్ట్ ప్యాంట్లో నువ్వు ప్యాంటే తీసుకోమని సజెస్ట్ చేస్తా. గేమ్స్ ఆడినప్పుడు అందుకు కింద పడ్డప్పుడు ఏం కాదు. ఈ షాప్లో స్టాక్స్ లేవు ఫ్రెండ్స్, స్టాక్ లేదు. మనం ఆర్డర్ చేస్తే మళ్ళీ 20 days వెయిట్ చేయాలి. ప్రైసెస్ అయితే అన్నీ సేమ్ ఇక్కడ కానీ లేకుండా. అంటే నేను చెప్పాను కదా డల్లాస్లో ఇంకొక బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్లో బిగ్ బ్రాంచ్, అది ఆల్వేస్ స్టాక్ ఉంటుందంట. మన వాడిది ఇప్పుడు 4 years సైజ్ తీసుకోవాలి. YXXS సైజు సెట్ అయింది. మా ఫ్రెండ్ వాళ్ళు ట్రయల్ రూమ్లో సెట్ చేశారు వాళ్ళ బాబుకి. ఆల్మోస్ట్ వీటికంటే కొంచెం వెయిట్ ఉన్నాడు, కానీ కొంచెం హైట్ వెయిట్ ఉన్నాడు. సో వాడితే సరిపోద్ది అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనం చిన్నప్పటిలాగా పెద్ద సైజ్ తీసుకొని ఆ తర్వాత ఉంటుంది 2 years అనేదానికి లేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ వీడు వేరే స్కూల్ జాయిన్ అవ్వచ్చు. అప్పటిదాకా లూజ్ డ్రెస్ వేసుకొని పోయేదానికంటే ప్రాపర్ సైజే తీసుకుందాం అనుకుంటున్నాము. అలానే కనీసము వీక్ మొత్తం ఇంకా యూనిఫామే. 2 కలర్స్ ఉన్నాయి, గోల్డ్ కలర్, ఇంకోటి ఏంటి షాన్? బ్లూ గోల్డ్ బ్లూ అనుకుంటా. సో అవి ఉన్నాయి, ఆ 2 కలర్స్ కూడా తీసుకోవాలి. సో మోస్ట్లీ ఒకటైతే గోల్డ్ కలర్ తీసుకుందాము, మిగిలినట్టు బ్లూ తీసుకుందాము. అదర్వైజ్ కాదు షాన్, గోల్డ్ అండ్ రెడ్ మర్చిపోయావా? రెడ్, బ్లూ కాదు. సో రెడ్ ఒకటి తీసుకొని గోల్డ్ కలర్ 3 లేకుంటే ఏంటంటే చూద్దాం ఆ కాంబినేషన్. లేదంటే 2 కనీసం 4 pairs అయితే కావాలి షాన్ నీకు.
వీక్ మొత్తం నీకు దొరుకోవాలి కాబట్టి నువ్వు కనీసం 4 pairs ఆర్ 5 pairs ఉంటే ఇంకా బెటర్. చూద్దాం అది ఫ్రెండ్స్. ఇప్పుడు డల్లాస్కి వెళ్ళాలి. మేబీ వీకెండ్స్ నాకు వర్కౌట్ అవ్వదు, మోస్ట్లీ స్ట్రక్ అవుతాను కాబట్టి పిల్లలతో అంతా. వీక్ డేనే వెళ్ళాలనుకుంటున్నాం మేము. వీక్ డే వెళ్దాం విషయాన్ని రేపు కానీ ఎల్లుండి కానీ స్కూల్ మీటింగ్స్ అయిపోయాక ఆఫీస్ మీటింగ్స్ అయ్యాక వెళ్ళిపోదాం మనం. నాన్నది ఒక 5 pairs అనుకోండి వీక్ మొత్తానికి బెటరు. అది ఫ్రెండ్స్ ఈ వీక్ మొత్తం టార్గెట్ అది. సో ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి నుంచి 25 minutes. నాకేం టీ తాగాలని నిషాన్, కానీ ఇప్పుడు అమ్మ టీ కావాలన్నది ఇంటికి వెళ్ళాక. సో మేమిద్దరం అమ్మ నేను తాగుతాం టీ. నీకు కాబట్టి మిల్క్ పెట్టిస్తామా. సో బయలుదేరదామా? విల్ స్టార్ట్. చాలా ఓకే ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్. రోడ్ ఎక్సలెంట్గా ఉంది, చెట్లు బాగున్నాయి, వెరీ గుడ్. ఇది మెయిన్ రోడ్కి వచ్చేసాము, డల్లాస్ పార్క్వే. కాసేపు ఎక్కడ నువ్వు ఘాట్ తప్పోయినట్లుగా అనిపించింది, బట్ అట్లీస్ట్ వీ ఘాట్. సో అది టోల్ గేట్. కామర్రా గెట్. ఎందుకు ఇషాన్ కార్లో ఉండొచ్చు కదా, నేను పెట్టేస్తాను వేరు. ఇషాన్ కాంట్ కమ్, కేర్ఫుల్ ప్లీజ్, గెట్ డౌన్ స్లోలీ. యు ఆర్ ఫీలింగ్ స్లీపీ, కేర్ఫుల్. వచ్చాము, ఇది వచ్చేసి టైర్స్ సెంటరు. నీడెడ్ టైర్స్ వీళ్ళు ఫిక్స్ చేస్తారు, న్యూ టైర్స్ కానీ లేకుంటే ఏమైనా పంక్చర్ షాప్స్ కూడా. మనం ఏది చూడాలి, ఏ టైర్కి ఉందో మరి చూడాలి. ఇక్కడ ఇలా ఉంటుంది మెషిన్ మనకి. ఈ మెషిన్లో మనము పెట్టుకుంటే, రీడింగ్ పెట్టుకుంటే దాన్ని బట్టి మనం ఇక్కడ తీసుకొని వెళ్ళి టైర్ పెట్టుకోవడమే మనం ఇన్సర్ట్ చేసి. లెట్స్ సీ ఏ టైర్కి ఉందో చూడాలి మనం కదా షాన్, ఓకేనా? ఏ టైర్కి తక్కువ ఉందో చూద్దాం మనం ఫస్ట్. మొన్ననే పట్టించాం మనం, హోస్టన్కి వెళ్ళేటప్పుడే కదా పట్టించింది. ఇక్కడ మనం ఎస్పెషల్లీ టెక్సాస్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బయటకు వచ్చినప్పుడు కొంచెం ర్యాష్గా ఉండడము, లేకుంటే మిస్బిహేవ్ చేయడము, రూల్స్ ఫాలో కాకుండా ఉంటే కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ మనకి H1B మీద ఉన్న క్యాండిడేట్స్కి చాలా కాన్షియస్గా ఉండాలి. టికెట్స్ పడడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ లోకల్స్తో మనం గొడవ పడ్డామా బై ఎనీ ఛాన్స్, వాళ్ళ దగ్గర లిటరల్లీ లైసెన్స్డ్ గన్స్ కూడా ఉంటాయి. ఎనీథింగ్ మే హ్యాపెన్. ఎప్పుడైనా కూడా మనం కాన్షియస్గా ఉండి లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం అనేది బెస్ట్. అన్నీ కూడా మా సీనియర్స్ ఆల్రెడీ 5-10 years నుంచి ఉన్న వాళ్ళు, లేకుంటే ఇంకా ఇక్కడ ఉన్న సిటిజన్స్, ఇలాంటి వాళ్ళందరూ గైడెన్స్, లేకుంటే వాళ్ళ ఇన్పుట్స్ వల్ల మనకు ఐడియా తప్ప మనకు పెద్ద ఐడియా లేదు. అండ్ దట్టు ఈ మధ్య న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 100K రూల్ కానీ, లేకుంటే H1B మీద సో మెనీ రెస్ట్రిక్షన్స్, శాంక్షన్స్ పెట్టడం వల్ల ఇక్కడ లోకల్స్ కూడా వాళ్ళకి ఏదో జాబ్ ఆపర్చునిటీస్ పోతున్నాయి, వీళ్ళు గ్రాప్ చేసుకున్నారు అవుట్ ఆఫ్ ద కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళందరూ అనేసి అదే ఒక నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయిపోయింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఏదేమైనా మనం బయటకు వచ్చినప్పుడు ఎంత వీలైతే అంత రూల్స్ ఫాలో అయ్యి లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి, ఎస్పెషల్లీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఫైట్స్ చేయకుండా, ఏమైనా మిస్టేక్ అయినా కూడా ఆపోజిట్ పర్సన్ మిస్టేక్ అయినా కూడా పోక్ చేయకుండా వెళ్ళిపోవడం బెటరు. ఆ క్యాండిడేట్ నేచర్ని బట్టి అంతా. కొన్ని ఇన్సిడెంట్స్లో అయితే చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. రీసెంట్గా అయితే ఒక క్యాండిడేట్ ఇలా జరిగితే ఆర్గ్యుమెంట్స్ అయ్యి మన అవుట్ సైడ్ NRI నాన్ రెసిడెంట్ అతన్ని ఫాలో అయిపోయి ఒక లేడీ ఆల్మోస్ట్ ఇంటి దాకా వెళ్ళేసి అక్కడికి వెళ్ళి షూట్ చేసేసి వెళ్ళిపోయింది. సో జస్ట్ ఇమాజిన్ ఎంత హారిబుల్గా ఉంటుందో సిచ్యువేషన్. కొంతమంది యాటిట్యూడ్, కొంతమంది ఈగో ఉన్న వాళ్ళతో మనం పెట్టుకున్నామంటే, ఎస్పెషల్లీ మెంటల్లీ కొంచెం వీళ్ళు డిఫరెంట్ మెంటాలిటీ ఉంటాయి వీళ్ళు కొంతమంది, అందరికీ కాదు కానీ. సో అలాంటి వాళ్ళతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో వాళ్ళు ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు, ఇఫ్ ఎనీథింగ్ హర్టింగ్ దెమ్. సో అది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే క్వైట్గా ఉండేసి లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం బెస్ట్ ఆప్షన్ ఆల్వేస్.